ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 20వ అధ్యాయం 1వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక. హల్లెలూయా. అవును, దేవుడు నమ్మకొనదగిన సహాయకుడు. ఆయన ఆపత్కాలంలో ఉత్తరమిచ్చును. దానియేలును సింహాల నోర్ల నుంచి దేవుడు విడిపించెను. షద్రక్ మేషద్ద అబెద్దగోలని ఆ అగ్ని గంధకంలో నుంచి విడిపించెను. తనని నమ్ముకున్న బిడ్డల్ని ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. ఆ సమస్యని ఇంకో ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్తుంది. ఆపత్కాలంలో ఆయన నమ్మకొనదగిన సహాయకుడుగా ఉంటాడు. ఆయన అందు ఉంచిన నీ విశ్వాసము, నీ నిరీక్షణ నిన్ను ఆపత్కాలంలో నుంచి విడిపించును. ఆ రోగంలో నుంచి విడిపించును. ఆ సమస్యలో నుంచి నిన్ను విడిపించును. ఆ బాధలో నుంచి, బంధకంలో నుంచి నిన్ను విడిపించును. నీకెవరు సహాయం చేయట్లేదని బాధపడుతున్నావా? అయితే ఈ రోజు దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. నీ ఏ ఆపద ఉందో ఆ ఆపద దేవుడు ఈ రోజు తొలగించి నీకు సహాయం చేసి నేను ఉన్నతంగా సంతోషపరుస్తాడు. ధైర్యముగా ఉండు. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతి గల దేవుడు. ఆయన మారని దేవుడు. ఆయన పక్షపాతి కాదు. నిత్యము తన ప్రజలని ప్రేమిస్తూనే ఉంటాడు. మనము మరిచిన మరవని ప్రేమ, మనము విడిచిన విడవని ప్రేమ. అందుకే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నీ ఆపదలో నుంచి నిన్ను విడిపించి నేను అన్ని విషయంలో సంతోషపరచడమే దేవుడికి ఇష్టం. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడా నీకు వందరములు. ఎవరైతే ఏ ఆపదలో ఉన్నారో తండ్రి, వాళ్ళని ఆపదలో నుంచి విడిపించు. వారు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న అప్పుల్లో నుంచి విడిపించు. ఆ అప్పుల భారం వాళ్ళపైన కొట్టివేయబడునుగాక. వారిపైన ఉన్న తరాల శాపాలు కొట్టివేయబడునుగాక. వారు చేయాలనుకున్న మంచి పనులకు అడ్డులున్నాయని యేసు నామములో తొలగిపోనుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వారున్న బంధకంలో నుంచి వారు విడిపించబడుదురుగాక. వారికి ఉన్న సమస్యల నుంచి వారు విడుదల పొందుకుందురుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఎవరైతే వాళ్ళు జీవించలేని అనుకుంటున్నారో, వాళ్ళు బ్రతకలేరని అనుకుంటున్నారో, ఇప్పుడే వారికి కావాల్సిన జీవము, ఆశీర్వాద ద్వారాలు యేసు నామములో తెరవబడునుగాక. ఎవరైతే నా వల్ల కాదనుకుంటున్నారో ఇప్పుడే వారికి విడుదల కలుగునుగాక. దేవా, నీ హస్త సహాయము వారికి దయచేస్తున్నందుకు వందరములు. వారికి పోషకుడు గుండి, సహాయకుడు గుండి వాళ్ళని తృప్తిపరుస్తున్న యేసయ్యా నీకు వందరములు. ఎవరైతే పని చేయలేని అనుకుంటున్నారో వాళ్ళందరూ పనిచేసే బలము వారికి కలుగునుగాక. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే వాళ్ళు దిగులుతో ఉన్నారో వారందరికీ యేసయ్యా నీ గాయపన హస్తంతో ముట్టి తాకి స్వస్థపరచు. వారు ఐశ్వర్యం సంపాదించే సామర్థ్యంతో వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను. బలము లేని వారికి బలము కలుగునుగాక. శక్తి లేని వారికి అన్ని విషయంలో శక్తి కలుగునుగాక. జ్ఞానం కొదువున్న వారికి జ్ఞానము యేసు నామంలో కలుగునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, ప్రతి ఒక్క బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ ముట్టి తాకి స్వస్థపరిచి వారిలో ఉన్న బంధకంలో నుంచి విడిపించి వారిని ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నడిపిస్తున్న యేసయ్యా నీకు వందరములు. నీ కనికరము, నీ ప్రేమ ప్రతి ఒక్కరిపైన కుమ్మరిస్తున్న యేసయ్యా నీ కార్యములు వారి పట్ల జరిగిస్తున్నందుకు నీకే మహిమ చెల్లించుకుంటూ సర్వోన్నతుడైన సర్వశక్తి గల యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్య నీకు తోడైనాడు. నీ ఆపత్కాలం నుంచి దేవుడు నిన్ను విడిపించి నీకు అన్ని విషయంలో ఉత్తరం ఇచ్చునుగాక. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ధైర్యంగా, సంతోషంగా ఆయనందు నమ్మిక ఉంచు. నీ కార్యములన్నీ ఆయన సఫలపరచును. ఆయన నీకు నిత్యము సహాయం చేయను. హల్లెలూయా. ఆమేన్.